ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారండి. ఇది ఒక వెరైటీగా అందరికీ ఇష్టమయ్యే రీతిలో ఒక చట్నీ, అంటే మురబ్బాలాగా, అంటే స్వీట్ మ్యాంగో పికిల్ లేక మ్యాంగో మురబ్బా అని కూడా అనొచ్చును. ఇది నేను మీకు తయారు చేసి చూపిస్తాను. నేను యాక్చువల్లీ ఇది కొన్నప్పుడు బాగా గట్టిగా ఉండింది, కానీ నేను కొంచెం బిజీ ఉన్నందువల్ల ఈ వారంలో ఈ పని చేయలేకపోయినాను. సో ఇది బాగా మెత్తగా అయిపోయిందండి. గట్టిగా ఉండే కాయ మెత్తగా అయిపోయింది. అది పప్పులో వేయలేము కాబట్టి దీంతో ఒక ఏదైనా ఇది వేస్ట్ కాకుండా ఏదైనా ఒకటి చిన్నపిల్లలకి ఇష్టమే చేద్దాం అనుకుంటున్నాను. సో దాని కొరకు నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. అంటే హాఫ్ రైప్డ్ మ్యాంగో అనమాట. ఇది సగం పండుగా ఉంది, సగం గట్టిగా ఉందన్నమాట. తర్వాత దీంట్లోకి షుగరు, తర్వాత జాగ్రి, బెల్లము, కారము, ఉప్పు, జీలకర్ర పొడి తీసుకున్నాను. వీటికి కావాల్సినవి. ఫస్ట్ ఈ మ్యాంగో మీద ఉన్నటువంటి చెక్కును తీద్దాం పైకి. ఫస్ట్ ఈ చెక్క అంతా తీసి పెట్టుకోవాలండి. దాని చెక్కు తీసిన తర్వాత లోపల ఇలా ఉంది, సగం ఎల్లోయిష్గా వైటిష్గా ఇట్లా ఉంది. ఈ పండు తీపిగా పులుపుగా ఉంది కాబట్టి దీన్ని మనం తురుముకుందాం. ఫస్ట్ ఈ పెద్ద రంధ్రాలు ఉన్నాయి కదండి, పెద్ద రంధ్రాలతో మనం తురుముకుందాం. తురిమినటువంటి ఈ మామిడికాయ పల్పు ఈ కొలతతో, ఈ కప్పు కొలతతో 2 కప్పులు అయింది. మనము దీన్ని పొయ్యి మీద పెట్టుకొని, స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఈ పల్పును ఉడికించాలి. ఈ పల్పును మనం స్వీట్ మ్యాంగో అన్నాం కాబట్టి కప్పుకు ఇక్కడ 2 కప్పులు ఉంది కాబట్టి మనము 1 కప్పు బెల్లము పొడి వేసుకుందాం, ఇంకొక కప్పు షుగర్ వేసుకుందాం. అచ్చంగా 2 కప్పుల షుగర్తో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ 1 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ వేస్తాను. ఇంకా కొంచెం బెల్లం కూడా వేస్తాను, ఎందుకంటే షుగర్ కొంచెం తగ్గించాను కాబట్టి ఇది వేస్తాను అండి. ఇది షుగరు యొక్క జాగ్రీ ఇదంతా కూడా మెల్ట్ అయ్యేటట్టుగా కరిగించుకోవాలి బాగా. మెల్ట్ కావడానికి ఒక 5 minutes అట్లా పట్టవచ్చు. చూద్దాం, లిక్విడ్గానే ఉంటుంది. ఇలా లూజ్ అవుతుందండి. ఇదంతా కరిగి కొంచెం గట్టి పడేటట్టుగా, కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు మనం ఇలాగే చేసుకోవాలి. జెల్లీలాగా అవుతుందన్నమాట. ఇంకా కొంచెం దగ్గర పండించి అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. దీనికేం పాకు అట్లేమి ఉండదండి, ఒక తీగ పాకు చూస్తున్నారా, కొంచెం రావాలి పాకు. చూస్తున్నానా, చూడండి. ఒక 2 minutes పెట్టామంటే ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. ఇది మనము 2 రకాలుగా చూడొచ్చు. ఇట్లా చేతితో ఇట్లా వేళమద అని కూడా చూడొచ్చు, లేదంటే ఒక చిన్న ప్లేట్లో వేసుకొని అది టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వైట్ సాసర్ ఒకటి తీసుకొని ఈ అయిన పదార్థాన్ని
ఉంది. ఈ టైంలో మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వద్దు, హాఫ్ స్పూన్ వేసాను నేను. కారం ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసాను. జీలకర్ర పొడి వేస్తున్నానండి. అంటే మనం కొద్దిగా ఒక పించు, చూడండి చాలా తక్కువ లెమన్ సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేస్తే మరి పుల్లగా అవుతుంది. ఇది ఎట్లుంటుందంటే అంత కంబైన్డ్గా అనమాట, కారము, పులుపు, తీపి, ఉప్పు అన్నీ కలిసినటువంటి ఒక మురబ్బా లాగా, జామ్ లాగా ఇది ప్రిపేర్ అయిందండి, తయారైపోయింది. ఇది మనం ఒక్క 2 మినిట్స్ పెట్టుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, నేను చేసినటువంటి ఆ ఒక మ్యాంగోతో 2 కప్పులు, ఒక చిన్న బాటిల్కు మురబ్బా, మ్యాంగో మురబ్బా, స్వీట్ మ్యాంగో పికిల్ అనొచ్చు, స్వీట్ మ్యాంగో మురబ్బా అని కూడా అనొచ్చు. ఇది తయారైందండి. దీన్ని మనం చపాతీ, పుల్కా, రోటీస్, దోశ మొదలైన వాటితో కూడా మనం టేస్ట్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి మీరు ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ అందించండి. ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడ నా దగ్గర పుల్కా ఉంది, దాని మీద వేసి రోల్ చేసి చూపిస్తానండి. ఇదండి నేను తయారు చేసినటువంటి పుల్కా రోల్స్ ఇక్కడ చేసి పెట్టాను. ఇది మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంట్లో పిల్లలకు ఒకసారి టేస్ట్ చూపించండి. తప్పక అందరికీ నచ్చుతుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. స్కూల్ నుండి పిల్లలు అలసిపోయి వచ్చినప్పుడు ఆ జంక్ ఫుడ్స్ ఇచ్చే కంటే ఇలాంటివి మనం ముందే తయారు చేసి పెడితే చక్కగా పిల్లలు దీన్ని తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి పంపచ్చు. టిఫిన్ క్యారియర్లో కూడా ఇది పెట్టి పంపించవచ్చు. తప్పకుండా పిల్లలకి, పెద్దలకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ను కూడా నొక్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.